దయతో సింహం, మంచితనంతో ఎలుక ఆపదల నుండి ఎలా బయటపడ్డారో ఈ కథలో చూద్దాం పిల్లలు. అనగనగనగా ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక సింహం నిద్రపోతూ ఉంది. ఈలోపుగా ఒక ఎలుక ఆడుకుంటూ ఆ సింహం పాదాన్ని తాకుతూ దూకింది. అమ్మో, ఈ సింహం లేస్తుందేమో, ఇప్పుడు నేను తగిలేను కదా దాని కాలికి అనుకుంటూ ఉండగానే సింహం లేచిపోయింది. ఎంత ధైర్యమే నీకు ఎలుక, నిద్రపోతున్న నన్ను లేపుతావా అని ఎలుకని చేత్తో పైకెత్తి కింద పడేసింది. క్షమించండి మహారాజా, నా వలన తప్పే జరిగింది. భవిష్యత్తులో నేను మీకేమైనా సహాయం చేయగలను. ఇప్పుడు నన్ను విడిచిపెట్టండి అని ఎలుక సింహంతో అనేసరికి సింహం నా వేలిడంత లేవు, నువ్వు నాకేం సాయం చేస్తావు? వెటకారంగా నవ్వి సింహం ఎలుకని వదిలేసింది. కొన్ని రోజుల తరువాత సింహం ఒక వేటగాడు పెట్టిన వలలో పడిపోయింది. అయ్యో, నేను ఈ వల నుండి రాలేకపోతున్నాను, ఎవరైనా ఉంటే వచ్చి నన్ను కాపాడండి అని పెద్దగా అరవడం మొదలెట్టింది. ఆ చుట్టుపక్కలే తిరుగుతున్న ఎలుక ఈ మాటలు వింది. వస్తున్నాను మహారాజా, మీరు వేటగాడు పెట్టిన బలమైన వలలో చిక్కుకుపోయారా? నేను వస్తున్నాను అని అరుస్తూ ఆ ఎలుక తన పదునైన పళ్ళతో ఆ బలమైన వలని పట్టపట్టపట్ట కొరికి సింహాన్ని విడుదల చేసింది. సింహం తను వెటకారంగా మాట్లాడినందుకు ఎలుకని, ఎలుక, నువ్వు చిన్నదానివైనా ఎంతో సాయం చేశావు. నేను నీ ఆకారం చూసి నువ్వు నాకు ఏ విధంగా సాయపడగలవు అని వెటకారంగా మాట్లాడాను. నువ్వేవి మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు. ఇక మీదట మనం స్నేహితులుగా ఉందాం అని ఆనందంగా ఎలుకని కౌగలించుకుంది సింహం. చూశాం కదా పిల్లలు, దయ మంచితనం ఊరికే పోవు. అందుకే మనందరం కూడా ఇతరుల పట్ల దయ మంచితనంతో మెలగాలి.